ఐపీఎల్లో కప్పు గెలిస్తేనే జట్లకు భారీగా డబ్బులు వస్తాయి అనుకుంటారు, లేకపోతే నష్టపోతారని అనుకుంటారు కదా. కానీ అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఐపీఎల్ జట్లు డబ్బులు సంపాదించడానికి ట్రోఫీలు గెలవాల్సిన అవసరమే లేదు. కప్పు గెలవకపోయినా కూడా పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్నా సరే పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి వందల కోట్ల లాభాలు వస్తాయి. అది ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? ఐపీఎల్ మనీ గేమ్ వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఐపీఎల్లో ప్రతి జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే సుమారు 480 కోట్లు సంపాదిస్తుంది. ఎస్, మీడియా రైట్స్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలను బీసీసీఐ అన్ని జట్లకు సమానంగా వంచుతుంది. ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే ప్లేయర్స్ల జీతాల కోసం 120 కోట్లు పోతాయి, ఇతర ఖర్చుల కోసం 50 కోట్లు అనుకుందాం. మొత్తం 170 కోట్లు అవుతుంది. అంటే ఆదాయం 480 కోట్లు అయితే ఖర్చు 170 కోట్లు మాత్రమే. అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే దాదాపు 300 కోట్ల ప్రాఫిట్ అన్నమాట. ఇక విన్నింగ్ టీంకి ఇచ్చే 20 కోట్ల ప్రైజ్ మనీ అనేది వాళ్ళ మొత్తం ఇన్కంలో జస్ట్ 4 to 5% మాత్రమే. ఎలాగూ డబ్బులు వస్తున్నాయి, మరి టీంలు ఎందుకు అంతలా కష్టపడుతున్నాయి అంటారా? కేవలం ట్రోఫీల కోసమే కాదు, అటెన్షన్ కోసం. బ్రాండ్లు అనేవి ట్రోఫీలను చూసి డబ్బులు ఇవ్వవు. ఆ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, టీవీలో ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టే స్పాన్సర్షిప్స్ ఇస్తారు. ఓడిపోయే టీం జెర్సీ మీద కూడా 10కి పైగా బ్రాండ్స్ కనిపిస్తాయి. ఒక్కో లోగోకి ఆ బ్రాండ్స్ కోట్లు చెల్లిస్తాయి. ఇవే కాకుండా టికెట్ సేల్స్, మెర్చెండీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎక్స్ట్రా అన్నమాట. అందుకే ఏ టీం కూడా ఐపీఎల్లో దివాలా తీయదు. వాళ్ళ వాల్యూ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఐపీఎల్కి 100 కోట్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ మరే లీగ్కి లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఆర్సీబీ లాంటి టీంకి కప్పు లేకపోయినా కూడా వారి బ్రాండ్ వాల్యూ ఎందుకు టాప్లు ఉంటుంది? ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఫ్యాన్స్ బేస్ ఉంది, విపరీతమైన అటెన్షన్ ఉంది. బ్రాండ్లకు కావాల్సింది అదే. అందుకే ఐపీఎల్ అనేది ఒక స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు, అదొక పక్కగా డిజైన్ చేసిన మనీ మేకింగ్ మిషన్. ఇక్కడ ప్రతి టీంకి విన్ టు విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఐపీఎల్లో కప్పు కంటే కరెన్సీకే ఎక్కువ పవర్ ఉంది. అందుకే జట్లు ఓడిపోయినా ఫ్యాన్స్కి బాధే కానీ ఓనర్ల జేబులు మాత్రం నిండుతూనే ఉంటాయి.